ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో ఆషాఢ గుప్త వారాహి అమ్మవారి నవరాత్రులు ఏ రోజు నుంచి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తాయి, అమ్మవారి అలంకారాలు, నైవేద్యాలు, పుష్పాలు, మంత్రాలు అన్ని వివరాలను కూడా ప్రతిరోజు ఏ విధంగా పూజ చేసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అత్యంత శక్తికరమైనటువంటి ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు వచ్చాయి అంటేనే మనకి ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగించేటటువంటి ఆ అమ్మవారి పూజ ఎప్పుడెప్పుడు నిర్వహించుకోవాలా అని అందరూ ఆతృతగా చూస్తూ ఉంటారు. మరి ఈ 2026 సంవత్సరంలో వారాహి నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం వారాహి అమ్మవారి నవరాత్రి పూజను ఉదయం సూర్యోదయానికి పూర్వమే నిర్వహించుకోవాలి అని సంకల్పించుకున్న వారు 15 జూలై 2026 బుధవారం నుంచి నవరాత్రి పూజను ప్రారంభించి 23 జూలై 2026 గురువారం ఉదయం పూజతోటి నవరాత్రి పూజను ముగించాలి. వారాహి నవరాత్రి పూజను రాత్రి సమయాన లేదా ప్రదోష సమయాన పూజ నిర్వహించుకోవాలి అనుకున్న వాళ్ళు 14 జూలై 2026 మంగళవారం రోజు రాత్రి పూజను ప్రారంభించి 22 జూలై 2026 బుధవారం రాత్రి పూజ నిర్వహించుకోవడంతో నవరాత్రులు ముగుస్తాయి. వారాహి నవరాత్రులలో మొదటి రోజు ఆషాఢ శుద్ధ పాడ్యమి. ఇది ప్రారంభం 14 జూలై 2026 మంగళవారం సాయంత్రం 4:08 నుండి పాడ్యమి తిథి ప్రారంభమై 15 జూలై 2026 బుధవారం మధ్యాహ్నం 1:51 వరకు ఈ తిథి ఉన్నది. వారాహి నవరాత్రులలో మొదటి రోజు రాత్రి పూజ, కలశ స్థాపన, అఖండ దీపం పెట్టుకొని పూజను నిర్వహించుకోవాలి అనుకున్న వాళ్ళు 14 జూలై 2026 మంగళవారం రోజున నిర్వహించుకోవాలి. అదే వారాహి అమ్మవారి నవరాత్రి మొదటి రోజు పూజ, కలశ స్థాపన, అఖండ దీపం సూర్యోదయానికి పూర్వమే నిర్వహించుకోవాలి అనుకున్న వాళ్ళు 15 జూలై 2026 బుధవారం రోజున నిర్వహించుకోవాలి. నవరాత్రి మొదటి రోజున అమ్మవారిని నవదుర్గా రూపమైతే శైలపుత్రిగాను, అష్టమాతృక రూపమైతే ఇంద్రాణీ దేవిగాను, వారాహి అమ్మవారి రూపమైతే ఉన్మత వారాహి రూపాలలో అమ్మవారిని పూజించాలి. ఈ రోజున అమ్మవారికి పాల పాయసం లేదా పొంగలిని నివేదించాలి. వారాహి నవరాత్రులలో రెండవ రోజు ఆషాఢ శుద్ధ విదియ. తిథి ప్రారంభం 15 జూలై 2026 బుధవారం మధ్యాహ్నం 1:52 నుండి విదియా తిథి ప్రారంభమై 16 జూలై 2026 గురువారం పగలు 11:50 వరకు ఈ తిథి ఉన్నది. నవరాత్రి రెండవ రోజు రాత్రి పూజను నిర్వహించుకునే వాళ్ళు 15 జూలై 2026 బుధవారం రోజున నిర్వహించుకోవాలి. అదే సూర్యోదయానికి పూర్వమే రెండవ రోజు నవరాత్రి పూజను నిర్వహించుకునే వాళ్ళు 16 జూలై 2026 గురువారం రోజున నిర్వహించుకోవాలి. నవరాత్రి రెండవ రోజున నవదుర్గా రూపాలలో అయితే బ్రహ్మచారిణిగాను, అష్టమాతృక రూపమైతే బ్రహ్మీదేవిగాను, వారాహి అమ్మవారినైతే బృహద్వారాహి రూపాలలో పూజించాలి. ఈ రోజున అమ్మవారికి పట్టు పొంగలి లేదా పులిహోర నివేదన చెయ్యాలి. వారాహి నవరాత్రులలో మూడవ రోజు ఆషాఢ శుద్ధ తదియ. తిథి ప్రారంభం 16 జూలై 2026 గురువారం పగలు 11:51 నుండి తదియా తిథి ప్రారంభమై 17 జూలై 2026 శుక్రవారం పగలు 10:04 వరకు ఈ తిథి ఉన్నది. నవరాత్రి మూడవ రోజు రాత్రి పూజను నిర్వహించుకునే వాళ్ళు 16 జూలై 2026 గురువారం రోజున నిర్వహించుకోవాలి. అదే సూర్యోదయానికి పూర్వమే మూడవ రోజు పూజను నిర్వహించుకునే వాళ్ళు 17 జూలై 2026 శుక్రవారం రోజున నిర్వహించుకోవాలి. నవరాత్రి మూడవ రోజున అమ్మవారిని నవదుర్గా రూపమైతే చంద్రఘంటగాను, అష్టమాతృగా రూపమైతే వైష్ణవీ దేవిగాను, వారాహి అమ్మవారి రూపమైతే స్వప్న వారాహి రూపాలలో పూజించాలి. మూడవ రోజున అమ్మవారికి బెల్లం పాయసం లేదా కొబ్బరి అన్నాన్ని నివేదించాలి. వారాహి నవరాత్రులలో నాలుగవ రోజు ఆషాఢ శుద్ధ చవితి. తిథి ప్రారంభం 17 జూలై 2026 శుక్రవారం పగలు 10:05 నుండి చవితి తిథి ప్రారంభమై 18 జూలై 2026 శనివారం ఉదయం 8:41 వరకు ఈ తిథి ఉన్నది. నాలుగవ రోజు నవరాత్రి పూజను రాత్రి సమయాన నిర్వహించుకునే వాళ్ళు 17 జూలై 2026 శుక్రవారం రోజున నిర్వహించుకోవాలి. అదే
ఉదయం సూర్యోదయానికి పూర్వమే 4వ రోజు నవరాత్రి పూజను నిర్వహించుకునే వాళ్ళు 18 జూలై 2026 శనివారం రోజున నిర్వహించుకోవాలి. నవరాత్రి 4వ రోజున అమ్మవారిని నవదుర్గా రూపమైతే కూష్మాండా దేవిగాను, అష్టమాతృకా రూపమైతే మహేశ్వరి దేవిగాను, వారాహి అమ్మవారి రూపమైతే కిరాత వారాహి రూపాలలో పూజించాలి. ఈ రోజున అమ్మవారికి దద్దోదనం అల్లంగారెలను నివేదించాలి. వారాహి నవరాత్రులలో 5వ రోజు ఆషాఢ శుద్ధ పంచమి తిథి ప్రారంభం 18 జూలై 2026 శనివారం ఉదయం 8:42 నుండి పంచమి తిథి ప్రారంభమై 19 జూలై 2026 ఆదివారం ఉదయం 7:42 వరకు ఈ తిథి ఉన్నది. నవరాత్రి 5వ రోజు రాత్రి పూజను నిర్వహించుకునే వాళ్ళు 18 జూలై 2026 శనివారం రోజున నిర్వహించుకోవాలి. అదే సూర్యోదయానికి పూర్వమే నవరాత్రి 5వ రోజు పూజను నిర్వహించుకునే వాళ్ళు 19 జూలై 2026 ఆదివారం రోజున నిర్వహించుకోవాలి. నవరాత్రి 5వ రోజున అమ్మవారిని నవదుర్గా రూపమైతే స్కందమాతగాను, అష్టమాతృక రూపమైతే కౌమారి దేవిగాను, వారాహి అమ్మవారి రూపమైతే శ్వేత వారాహి రూపాలలో పూజించాలి. ఈ రోజున అమ్మవారికి పెసరపప్పు అన్నం లేదా దధ్యోదనం నివేదించాలి. వారాహి నవరాత్రులలో 6వ రోజు ఆషాఢ శుద్ధ షష్ఠి తిథి ప్రారంభం 19 జూలై 2026 ఆదివారం ఉదయం 7:43 నుండి షష్ఠి తిథి ప్రారంభమై 20 జూలై 2026 సోమవారం ఉదయం 7:12 వరకు ఈ తిథి ఉన్నది. వారాహి నవరాత్రులలో 6వ రోజు రాత్రి పూజను నిర్వహించుకునే వాళ్ళు 19 జూలై 2026 ఆదివారం రోజున నిర్వహించుకోవాలి. అదే ఉదయం సూర్యోదయానికి పూర్వమే 6వ రోజు నవరాత్రి పూజను నిర్వహించుకునే వాళ్ళు 20 జూలై 2026 సోమవారం రోజున నిర్వహించుకోవాలి. నవరాత్రి 6వ రోజున అమ్మవారిని నవదుర్గా రూపమైతే కాత్యాయని దేవిగాను, అష్టమాతృకా రూపమైతే కాళీ చాముండిగాను, వారాహి అమ్మవారి రూపమైతే ధూమ్ర వారాహి రూపాలలో పూజించాలి. ఈ రోజున అమ్మవారికి పులిహోర లేదా కేసరిని నివేదించాలి. వారాహి నవరాత్రులలో 7వ రోజు ఆషాఢ శుద్ధ సప్తమి తిథి ప్రారంభం 20 జూలై 2026 సోమవారం ఉదయం 7:13 నుండి సప్తమి తిథి ప్రారంభమై 21 జూలై 2026 మంగళవారం ఉదయం 7:11 వరకు ఈ తిథి ఉన్నది. వారాహి నవరాత్రులలో 7వ రోజు రాత్రి పూజను నిర్వహించుకునే వాళ్ళు 20 జూలై 2026 సోమవారం రోజున నిర్వహించుకోవాలి. అదే 7వ రోజు నవరాత్రి పూజను ఉదయం సూర్యోదయానికి పూర్వమే నిర్వహించుకోవాలి అనుకున్న వాళ్ళు 21 జూలై 2026 మంగళవారం రోజున నిర్వహించుకోవాలి. నవరాత్రి 7వ రోజున అమ్మవారిని నవదుర్గా రూపమైతే కాళరాత్రిగాను, అష్టమాతృకా రూపమైతే శాకంబరి దేవిగాను, వారాహి అమ్మవారి రూపమైతే మహావారాహి రూపాలలో పూజించాలి. ఈ రోజున అమ్మవారికి శాఖాన్నం లేదా కదంబాన్ని నివేదించాలి. ఈ రోజున అమ్మవారిని విశేషంగా వివిధ రకాలైనటువంటి కూరగాయలతోటి ఫలాలతోటి అర్చించి పూజించాలి. ఇలా చేస్తే మనకి విశేషమైన ఫలితం లభిస్తుంది. వారాహి నవరాత్రులలో 8వ రోజు ఆషాఢ శుద్ధ అష్టమి తిథి ప్రారంభం 21 జూలై 2026 మంగళవారం ఉదయం 7:12 నుండి అష్టమి తిథి ప్రారంభమై 22 జూలై 2026 బుధవారం ఉదయం 7:43 వరకు ఈ తిథి ఉన్నది. వారాహి నవరాత్రి 8వ రోజు రాత్రి పూజను నిర్వహించుకునే వాళ్ళు 21 జూలై 2026 మంగళవారం రోజున నిర్వహించుకోవాలి. అదే నవరాత్రి 8వ రోజు పూజ ఉదయం సూర్యోదయానికి పూర్వమే నిర్వహించుకునే వాళ్ళు 22 జూలై 2026 బుధవారం రోజున నిర్వహించుకోవాలి. నవరాత్రి 8వ రోజున నవదుర్గా రూపమైతే మహాగౌరిగాను, అష్టమాతృక రూపమైతే వారాహి దేవిగాను, వారాహి అమ్మవారి రూపమైతే వార్తలి వారాహి రూపాలలో పూజించాలి. ఈ రోజున అమ్మవారికి చక్కెర పొంగలి లేదా బెల్లం పానకం నివేదన చేయాలి. వారాహి నవరాత్రులలో 9వ రోజు ఆషాఢ శుద్ధ నవమి తిథి ప్రారంభం 22 జూలై 2026 బుధవారం ఉదయం 7:44 నుండి నవమి తిథి ప్రారంభమై 23 జూలై 2026 గురువారం ఉదయం 8:41 వరకు ఈ తిథి ఉన్నది. నవరాత్రి 9వ రోజు రాత్రి పూజను నిర్వహించుకునే వాళ్ళు 22 జూలై 2026 బుధవారం రోజున నిర్వహించుకోవాలి. అదే నవరాత్రి 9వ రోజు పూజ ఉదయం సూర్యోదయానికి పూర్వమే నిర్వహించుకునే వాళ్ళు 23 జూలై 2026 గురువారం రోజున నిర్వహించుకోవాలి.
నవరాత్రి 9వ రోజున అమ్మవారిని నవదుర్గా రూపమైతే సిద్ధదాత్రిగాను, అష్టమాతృకా రూపమైతే లలితాదేవిగాను, వారాహి అమ్మవారి రూపమైతే దండకి వారాహి రూపాలలో పూజించాలి. ఈ రోజున అమ్మవారికి పాయసాన్నం నివేదించాలి. దీంతో వారాహి అమ్మవారి 9 రోజుల పూజ సమాప్తమవుతుంది. ఈ నవరాత్రులలో ఇందాక చెప్పినటువంటి నైవేద్యాలు ఏమీ చేయటానికి సమయం లేదు అనుకునే వాళ్ళు బెల్లం పానకం, ఎర్రని దానిమ్మ గింజలు, లడ్డూలు, చిలకడ దుంపలు, పల్లి ఉండలను నివేదించవచ్చు. వారాహి నవరాత్రులు 9 రోజులు రాత్రిపూట పూజలు చేసిన తరువాత పూజాపీఠం, కలశం, అఖండ దీపం అమ్మవారికి ఉద్వాసన ఏ రోజున పలకాలి అంటే 22 జూలై 2026 బుధవారం రోజున రాత్రి పూజ నిర్వహించుకున్న తర్వాత పూజాపీఠం, అఖండ దీపం, కలశం కదిపి అమ్మవారికి ఉద్వాసన పలకాలి. అదే 9 రోజులు కూడా నవరాత్రి పూజను ఉదయం నిర్వహించుకున్న వాళ్ళు 23 జూలై 2026 గురువారం రోజున ఉదయం పూజ చేసుకున్న తరువాత పూజాపీఠం, కలశం, అఖండ దీపం కదిపి అమ్మవారికి ఉద్వాసన పలకాల్సి ఉంటుంది. విన్నారు కదా 2026 సంవత్సరంలో వారాహి నవరాత్రుల యొక్క పూర్తి వివరాలను. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.